అంటే ఇప్పుడు తాండేల్ మూవీ రిలీజ్ అయ్యి 100 కోట్ల కలెక్ట్ చేసింది కదా. సో అట్లాగే ఇంకా 200 crores వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో కూడా ఏ మూవీ కూడా రిలీజ్కి లేవు. కొన్ని సినిమాలకి పెద్ద సినిమాలు ఎన్ని రిలీజ్కి వచ్చినా వీటి స్థాయి కానీ హవా కానీ తగ్గదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది, అందులో దమ్ము ఉంది కాబట్టి 2000 కోట్లు ఈజీగా వసూలు చేయగలిగింది. అండ్ తర్వాత సంక్రాంతి సినిమాలు ఎన్ని వచ్చినా మళ్ళీ పుష్పే, దాని రీలోడెడ్ వర్షన్ నడిస్తే ఈ రోజు వరకు కూడా పుష్పే. అండ్ ఇప్పుడు తండేల్ సినిమాలో దమ్ము ఉంది, నెక్స్ట్ వీక్ ఎన్ని సినిమాలు కాంపిటీషన్ ఇచ్చినా సరే తండేలే. శివరాత్రి వరకు ఈ సినిమా కంపల్సరీ ఆడుద్ది. ఆల్రెడీ ఆ హరోం హరా సాంగ్ బాగా వైరల్ అయింది కదా, శివరాత్రి వరకు ఉంటుంది హవా తండేల్ది. సో మంచి కథలు, మంచి ప్రేమ కథలు ఏవైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలామంది అదేంటిది ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళు తక్కువ మంది ఉంటే, థియేటర్లో ఎన్నిసార్లు అన్నా సరే ఎంతమందితో అయినా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇట్లాంటి సినిమాలకి ఏంటంటే ఎంత కాంపిటీషన్ అనేది పెద్ద వర్కౌట్ అవ్వదు బేసిక్. అంటే కాంపిటీషన్ ఉన్నా లేకున్నా ఇవి నడుస్తాయి. కానీ తండేలుకున్న అదృష్టం ఏంటంటే, ఈవెన్ పుష్పకున్న అదృష్టం ఏంటంటే కాంపిటీషన్ లేదు. రిలీజ్ అయినప్పుడు కాంపిటీషన్ లేదు, ఇప్పుడు కాంపిటీషన్ లేదు. దీంతో పాటు 1-2 సినిమాలు వచ్చినా కూడా ఇట్స్ ఓకే, పెద్దగా అంత ఇంపాక్ట్ ఏం చూపించలా. సో ఈ వీకెండ్ కూడా కలుపుకుంటే తండేలు ఈజీగా 200 కోట్లు అయితే అలా కలెక్ట్ చేసి పెట్టేస్తుంది. పైగా బెనిఫిట్ షోలు వద్దనుకున్నారు, టికెట్ రేట్ల పెంపొద్దు అనుకున్నారు. తండేల్లో దమ్ముంది అని నిర్మాత నమ్మాడు, అది వసూలు చేస్తుంది అని చెప్పి యూనిట్ కూడా నమ్మింది. అఫ్ కోర్స్ అది వసూలు చేసి చూపిస్తుంది. సో తండేల్ ఇయర్ ఇంకా ఉంటుంది. దీని ప్రభావం నన్ను అడిగితే మార్చ్ వరకు, సమ్మర్ వరకు ఉంటుంది. ఓటీటీకి వచ్చే వరకు తండేల్. మధ్యలో పెద్ద మూవీ లేదు కాబట్టి, పెద్ద మూవీ ఉన్నా కూడా తండేల్.